హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక శ్రీకాంత్ తులసికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సుపర్ణిక తట్టుకోలేక బయటికి వచ్చి, అసలు ఈ మొద్దుకి అన్నీ చెప్పాను మా అన్నయ్యని పెళ్లి చేసుకోవద్దని. నా మాట వినకుండా ఈ ఆస్తిని దొబ్బడానికి ఎంగేజ్మెంట్ జరిగింది. అయినా ఒక ఎంగేజ్మెంటే కదా, నెక్స్ట్ పెళ్ళి ఉంది, పెళ్ళిళ్ళు చూసుకుంటాను. అసలు ఆ తులసి ఏమనుకుంటుంది? నా మాటను తిరస్కరించి తనకు నచ్చినట్టుగా ఉంటుందా? ఒక ఆయాలాగా ఉండే తను ఇప్పుడు నా ఇంటికి వదినగా వస్తుందా? నేను తట్టుకోలేకపోతున్నా. ఆయా దాన్ని ఇప్పుడు నేను వదిన అనాలి. ఆ పేరు వింటేనే అదోలాగా ఉంది. ఇంతలో భార్గవ్ వచ్చి, ఏంటి సుపర్ణిక, ఏం ఆలోచిస్తున్నావు? ఎంగేజ్మెంట్ అయిందని బాధపడుతున్నావా? నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నావు, కానీ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా ప్లాన్లు వేయడానికి, అప్పుడు చూసుకుందాంలే. అదే భార్గవ్ ఆలోచిస్తున్నాను. దాన్ని నేను వదిన పిలవాలంటేనే కంపరంగా ఉంది. సుబ్బు, వదిలేసేయి, ఈ పెళ్ళి చెడగొట్టే ప్లాన్లో మనం ఉందాం కదా. ఇంతలో వసు వచ్చి, ఏంటి సుపర్ణిక, తులసికి ఏం చెప్పావు? ఈ పెళ్ళి చేసుకోవద్దు, ఒక కూతురు కూడా ఉంది, నువ్వు వేరే పెళ్ళి చేసుకో అని ఈ విషయమే కదా చెప్పింది? అంటే అదే మమ్మీ. అవును చెప్పాను. ఎందుకమ్మా? ఆయాలాగా ఉండే తులసి ఇప్పుడు మన ఇంటికి కోడలిగా వస్తుంది. నేను తనని వదిన అని పిలవాలనా? నాకు ఇష్టం లేదమ్మా. నీకు నచ్చకపోతే పిలవకు, నీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఏంటి మామ్, ఏమనుకున్నావు? నాకన్నా నీకు అన్నయ్యని గొప్పనా? అవును సుబ్బు, ఇప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను. నాకు నీకంటే నా శ్రీకాంతే ముఖ్యం. ఓహో, నీకు సవితి కొడుకు ముఖ్యమా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? సారీ అమ్మా. మళ్ళీ ఒకసారి మాట్లాడు. సారీ అమ్మా, అన్నయ్య, ఓకేనా? ఇంతలో లక్ష్మి వచ్చి, ఏంటి వదిన గారు ఇక్కడున్నారు, లోపలికి రండి. అంటే వదిన, ఇక్కడ కొందరు ఈ పెళ్ళిని చెడగొట్టాలి అని చూస్తున్నారు, అందుకే వాళ్లకు సరైన సమాధానం ఇస్తున్నాను. ఇదిలా ఉండగా ఇద్దరికీ నిశ్చితార్థం అయిన తర్వాత వెంటనే జాను తులసి దగ్గరికి వచ్చి, అక్క, ఇప్పుడు సార్ నుంచి నీకు కాబోయే భర్తగా వచ్చాడు. అక్క, ఈ కొద్ది రోజులు మాత్రమే నువ్వు నాతో ఉంటావు, తర్వాత నువ్వు నా నుంచి వెళ్ళిపోతావు. చాలా బాధగా ఉందక్క. జాను, ఏంటా పిచ్చి మాటలు? నేనున్నాను కదా, ఫోన్ కూడా చేసుకుని మాట్లాడుకుందాం. అక్క, ఏ విషయమైనా సరే నీతో మాట్లాడేదాకా నాకు నిమ్మలం ఉండదు. జాను, ఎందుకు ఏడుస్తున్నావు? జాను, ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు కూడా బాధగా ఉంది. ఇలా జాను ఏడుస్తుంటే శ్రీకాంత్ వచ్చి, జాను, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఎప్పుడైనా మీ అక్కతో మాట్లాడాలనిపిస్తే చెప్పు, నువ్వు మా ఇంటికి రా, లేకపోతే నేనే వస్తాను నీ దగ్గరికి, మీ అక్క దగ్గరికి తీసుకురావడానికి. బావా, నువ్వు మా అక్కని మంచిగా చూసుకోవాలి. తను అమాయకురాలు, ఎవరు ఏమి అన్నా మౌనంగా ఉంటుంది, సమాధానం ఇవ్వదు. మీరే చూసుకోవాలి బావగారు. జాను, మీ అక్క చిన్నపిల్లనా? నేను చూసుకుంటాను కదా జాను. బావగారు, మా అక్కను మీ చేతుల్లో పెడుతున్నాను, మీరు ప్రేమగా చూసుకోవాలి. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బావగారు. జాను, మా అమ్మెంతో తులసి కూడా అంతే. ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో సుపర్ణిక వచ్చి, అంటే మీ అక్కని ఎప్పుడు మా అన్నయ్య కొంగు పట్టుకొని తిరగాలనా? మా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళకుండా ప్రతిరోజు మీ అక్క దగ్గరే ఉండాలనుకుంటున్నావా? ఇలా సుపర్ణిక అంటుంటే జాను మౌనంగా ఉండిపోతుంది. వెంటనే శ్రీకాంత్, సుబ్బు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నానన్నయ్య? మా వదినతో సంబరంగా మాట్లాడుతున్నాను. ఏ జాను వదిన, నువ్వు ఫీల్ అయ్యావా? నేనెందుకు ఫీల్ అవుతాను? నువ్వు మా ఆడపడుచువు కదా. చూసావా అన్నయ్య, వదిన ఏమనలేదు. ఇంతలో వసు వచ్చి, సుపర్ణిక, మాటలు తగ్గించుకుంటే మంచిది. ఇదిలా ఉండగా విశ్వ జాను గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్, అయ్యో, ఇంకా జాను ఎందుకు రాలేదు? బస్ మిస్ అయి ఉంటుందేమో. బస్ మిస్ అయితే నా జానుని నేనే పికప్ చేసుకునేదాన్ని. ఈ బండేమో ఇక్కడే ఉంది కదా మామ, మరి జాను ఎలా వస్తుంది? అవును మామ, జానుకి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. చెప్పేయచ్చు, కానీ వాళ్ళ అక్కకి పెళ్ళి కావాలి కదా, అట్లయితే నీ తిక్క కుదిరినట్టే. వాళ్ళ అక్కకి ఏజ్ అవుతుందే కానీ ఇక పెళ్ళి కానే కాదు. ఎప్పుడైతే వాళ్ళక్క పెళ్లి చేసుకుంటుందో అప్పుడు నువ్వు జానుని పెళ్లి చేసుకోవాలి. అప్పటికి నీకు ముసలితనం వచ్చేస్తుంది. అయ్యో పాపం విశ్వ, అప్పుడు మన బ్యాచ్లో అందరికీ పెళ్ళిళ్ళైపోతే ఇక విశ్వ మాత్రం ముసలోడిలా ఉంటాడు. ఏయ్ ఆపండిరా, అక్కడ జాను వచ్చేస్తుంది.
ఇక జాను రాగానే హాయ్ గాయ్స్, హాయ్ జాను, ఏం తెచ్చావు ఆ బాక్స్లో? లడ్డూలున్నాయిరా. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లడ్డూలు తీసుకుంటుంటే, రే ఎందుకురా నా పరువు తీస్తున్నారు? ఆ లడ్డూలు ఎక్కడికి పోవు కదరా, నెమ్మదిగా తీసుకోండి. ఏంటి జాను, ఏం విశేషం? ఏంటి జాను, ఏమైనా విశేషమా? అవును విశ్వ, విశేషం ఉంది. మరేంటో చెప్పు త్వరగా. మా అక్కకి పెళ్లి సంబంధం ఫిక్స్ అయింది. రే విశ్వ, ఇప్పుడైనా చెప్పేరా నీ ప్రేమ విషయం? అసలు మా అక్కకు మ్యాచ్ ఫిక్స్ అయితే మీరెందుకు అంతలా సంతోషపడుతున్నారు? అసలు విశ్వ ఇంకెందుకు సంతోషపడుతున్నారు? ఎందుకంటే మా విశ్వ, రే నువ్వు చెప్పకురా, నేనే చెప్తాను. జాను, నీకొక విషయం చెప్పాలి. ఏంటా చెప్పు విశ్వ. ఐ లవ్ యూ జాను. ఇది విని జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి విశ్వ, ఏం మాట్లాడుతున్నావు? నేనెప్పుడు నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూశాను. ఈ ప్రేమ గీమ అంటే నాకు కుదరదు. నేను జస్ట్ ఫ్రెండ్ లాగా చూశాను. నువ్వు కూడా నన్ను ఫ్రెండ్ లాగా చూడు. నీతో నేను క్లోజ్గా ఉంటే అది ప్రేమ అనుకుంటావా? విశ్వ, నీకు తెలుసు కదా నాకు ప్రేమ పెళ్ళిళ్ళంటే నచ్చవని. మరి తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను నేను ప్రేమిస్తాను, మరి నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు నా మీద ఆశలు పెంచుకున్నారు, నా బిడ్డ ఏ తప్పు చేయదని. కానీ నువ్వు విశ్వ ఇలా చేస్తావని నేనెన్నడూ అనుకోలేదు. ఎవరైనా లవ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు సెటిల్ కావాలని చెప్తాను. ఇద్దరు ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేవాడిని కదా విశ్వ. మరి నువ్వేంటి విశ్వ, నిన్ను చూస్తుంటే నాకు కోపంగా ఉంది. కొట్టేయాలన్నంత కోపం వస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా, నీ మొహం ఇంకోసారి చూపెట్టకు. జాను, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను 3 years నుంచి